గత కొన్ని రోజులుగా ఆక్వా పరిశ్రమ అయితే సంక్షోభంలో ఉందంటూ కూడా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఆక్వాకు సంబంధించిన మేతల ధరలు కూడా పెంచడం కూడా దీనిపై రైతాంగం అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఉద్యమ బాట పట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునైతే ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో రైతు నాయకులు అయితే సమావేశమయ్యి దీనిపై విస్తృతంగా చర్చించారు. రేపు అయితే మంగళవారం దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు అయితే పిలుపునిచ్చారు. మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సంఘానికి సంబంధించిన ఆక్వా సంఘానికి సంబంధించిన కార్యదర్శి నాగభూషణం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు గతంలో రేట్లు అయితే తగ్గించారనేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత మళ్ళీ అనూహ్యంగా పెరగడం ఎలా చూడాలి దీన్ని? రేట్లు తగ్గించారని చెప్పడానికి ఏపీ సెడా అనే చట్టం ఉండబట్టే దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని రోల్ బ్యాక్ చేసి ఏదన్నా కార్యక్రమం జరిగిందంటే ఏపీ సెడా ద్వారానే జరిగింది. అది మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ఆ విషయంలో అప్రిషియేట్ చెప్తున్నాం. కానీ మరలా అదే విధానంలో సంప్రదింపులు మాతో చెప్తూ అర్ధరాత్రి ఎవరికే చెప్పనట్టు ఒకేసారి 10 రూపాయలు 12 రూపాయలు పెంచడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఆ విషయంలో మాత్రం రైతులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. మీ విషయంపై కూడా ప్రభుత్వానికి తెలియజెప్పేలాగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఎవరో పాప తప్పిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అలాగే ఒక ముసలాయన కనుక సోషల్ మీడియా మాట్లాడితే సీఎం గారు స్పందించారు. ఆక్వా రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఏంటి, ఎలా చూడాలి? ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతే రాజు, రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతుకే చేయాలి, రైతు లేకపోతే లేదని చెప్పి ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుని ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా చిన్న చూపే చూస్తుంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ఒక పాప తప్పుపోతే 3 సంవత్సరాల పాప తప్పుపోతే పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అక్కడ పంపించి ఆ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయమని చెప్పారు. అదోటి. తర్వాత ఈ మధ్యకాలంలో మన వెస్ట్ గోదావరి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన ఏదో బాధ చెప్తే ఒక ఛానల్ ద్వారా అతను క్యారివాన్ తీసుకొచ్చి పిలిచి అతని యొక్క సమస్య కూడా తెలుసుకున్నాడు. కానీ ఇన్ని వేలాది మంది ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్లు డాలర్ రూపాయలను తెచ్చిపెట్టి వ్యవస్థ ఈ ఆక్వా పరిశ్రమ ప్రభుత్వం నుంచి ఒక కరెంటు తప్ప ఏమీ లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి కలిగించే ఆ ఉపాధి కలిగించే రంగం ఏదైనా ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. ఆ ఆక్వా పరిశ్రమను చిన్న చూపు చూడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఎకరం 100 కోట్లు 200 కోట్లు చేసి భూమిని కూడా 99 పైసలకే రూపాయలకి ఇస్తున్నారు. వాళ్ళు మహా ఇస్తే 100 మందికో 150 మందికో ఉపాధి కలిగిస్తారు. కానీ మాకు ఏ విధమైన ఆధారం మాకు చూపించినప్పటికీ కూడా రైతు అతని సహసద్యులతో ఇందులో చదువుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఊరు దాటి వెళ్ళటం ఇష్టం లేక ఇది ఎవరి దగ్గర మనం పనిచేయటం ఏంటన్న దానితో ఇది ఒక కుటీర పరిశ్రమ, ఒక కులవృత్తిగా మారి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండడం వల్ల వీళ్ళందరూ దీని మీద ఆధారపడటం ఇది ఒక డ్రగ్ ఎడిట్గా మారింది. దీన్ని అవకాశంగా వాడుకొని ఫీడు మాదే రెయ్యా మాదే అన్న దాంట్లో దీనికి ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు తగ్గించడం, దాని మెటీరియల్ కాలు ఇష్టం వచ్చినట్లు రేట్లు తగ్గించుకోవడం, ఈ రెండిట్లని పెట్టి రైతుల్ని చాలా అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నారు. దాన్ని ఉదాహరణగానే రేపు మేము స్టేట్ సంఘం తరఫున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలపడానికి సంసిద్ధులయ్యామని చెప్తున్నాను. సార్, ఆక్వా పరిశ్రమను శాసిస్తున్నది కేవలం 5గురని బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ వీర్రాజు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 5గురు ఎవరంటారు? ఆ విషయం సోమవీర్రాజు గారిని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే 5గురు అన్నది కాదు, ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు. 5గురు అన్నది ఎవరో ఒకళ్ళిద్దరే ఎదురుంటారు, కానీ మొత్తం అందరూ ఒకే ట్రాక్లో ఉన్నారు. ఎందుకంటే ఈ ఫీడ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇప్పటికి అన్ని కంపెనీలు 10, 12 అన్నది అందరూ ఇష్యూ చేశారు. ఇప్పుడు 5గురు అని సోమవీర్రాజు గారు అంటాం, అతను వేరేగా అంటాం కాదు. కానీ ఎవరు ఎదరకొస్తే వాళ్ళ పేరు ముందుకు వస్తారు తప్పని 5గురితో వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లోనే ఉన్నారని గుర్తించాలని చెప్పేసి మాత్రం అనుకుంటాను. అంటే ఆక్వా పరిశ్రమ శాసిస్తున్న 5గురు అన్న విషయం పక్కన పెడితే మొత్తం మీద సిండికేట్ వ్యవస్థ అంటున్నారు కదా మీరు, వాళ్ళు ఎవరో మీకు తెలీదా? సిండికేట్ వ్యవస్థ అని అంటానికి కారణం ఏంటంటే మేము ఒకే ఒక ఉదాహరణ, ఎక్స్పోర్టర్లో ఫీడ్ మిల్లల్లో ఒకటే అవ్వటం, సీడ్ కూడా అవ్వడం. దానికి ఒక ఉదాహరణ ప్రీవియస్లో నేను చెప్పాను. 1+1+1+1 అని 4 ఒకట్లు కలిపితే 1 అని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే ఫీడ్ మిల్లు వాళ్ళదే, ఎక్స్పోర్ట్ వాళ్ళదే, హ్యాచరీ వాళ్ళదే,
ఫామ్ ల్యాండ్ కొడాలి. ఈ 4 వాళ్ళు చేయబట్టి ఏదేంటి అన్నది తెలుస్తుంది కాబట్టి రైతుని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ దీని గురించి ఈ మధ్యకాలంలో స్టేట్ సంఘం తరపున మొన్న పాలకొల్లో ఒక నిర్ణయానికి వచ్చాం. స్టేట్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున మేము చెప్పింది ఏంటంటే ప్రతి జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO అనేటువంటిది 50 మంది 100 మంది తక్కువ కాకుండా మనం ఒక సంఘాలుగా కనుక ఏర్పడి ఈ ఫీడ్ మిల్ని ఈ కోల్డ్ స్టోరేజ్ని మనం కనుక ఉత్పత్తి చేయగలిగితే మనం కనుక తీసుకుంటే పరిగణలోకి పెద్ద రైతులు కొద్దిగా ఆహ్వానించి తీసుకోగలిగితే ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో వాళ్ళకి దీని నుంచే గుణపాఠం జరుగుతుందని మాత్రం తెలుపుకున్నాం. సార్, పార్టీలకు అతీతంగా రైతులైతే ఉద్యమం బాట పట్టామని చెప్తున్నారు. అంటే పార్టీలు వెనకుండి ఏమైనా నడిపించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే దీన్ని ఎలా చూడాలి? ఈరోజు పార్టీ వెనక ఉండి నడిపించిన రైతు మటుకు పార్టీ మాట విని ఈ మన రైతు విషయంలో దాన్ని ఎవరో కూడా ఎదురుకెళ్ళరు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా సరే రైతు సంఘం రైతు కులంగానే పూర్వం నుంచి కూడా మేము ఎదురుకెళ్తున్నాం. ఇప్పుడు నాగభూషణ్ గారు చెప్పినట్టు మా ఈ ఆక్వా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే అది మా రైతు చేతుల్లోనే ఉందని మీ మీడియా ద్వారా రైతులకు అందరికీ తెలియజేస్తారని చెప్తున్నా. ఏంటంటే ఇది ప్రతి విలేజ్ల్లోని సంఘాలుగా ఏర్పడి ఒక 50 మంది ఒక సంఘంగా ఏర్పడితే వాళ్ళకి మంచి ప్రతిఫలాలు ఎలాగంటే గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ అయినా సరే, లేకపోతే ఒక ఫీడ్ కంపెనీ పెట్టుకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ అనుమతి ఇచ్చి ఎన్ని కోట్లైనా సరే గవర్నమెంట్ ఏ గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈవేళ మన రైతు బతకాలంటే సంఘంగా ఏర్పడాలి. ఇది దృష్టిలో ఉంచుకుని మీ మీడియా ద్వారా ప్రతి రైతుకి తెలియజేసి ముందు సంఘంగా ఏర్పాటు చేస్తారని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాను. చిన్న విషయం, ఆక్వా అనగా పరిశ్రమ అంటారు. ఆక్వా పరిశ్రమ వ్యవసాయం వేరు. పరిశ్రమ అయినప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ దీని విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు దీన్ని? ఈవేళ ఆక్వా పరిశ్రమని ఎందుకు అంటున్నామంటే ఈవేళ ఆక్వా యాక్చువల్గా అగ్రికల్చర్ లాగే మన వరి లాగే ఇది కూడా రైతు ఆక్వాకల్చర్కి వెళ్ళాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందంటే ఈ ఆక్వా ఒక పరిశ్రమే. ప్రతి విలేజ్ల్లోని చెరువులు ఉన్నాయంటే ఒక ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నట్టే. ఆ ఇండస్ట్రీస్ దానివల్ల ఈవేళ ఇదివరకు మేము ఆక్వా స్టార్ట్ చేసినప్పుడు అయితే 50 రూపాయలు కూలి ఈవేళ మనిషికి 5 గంటలకి 1000 రూపాయలు కూలి అయిందంటే ఈవేళ ఏ ఇండస్ట్రీలోనూ కూడా ఆక్వా రైతు ఇచ్చే అంత జీతాలు ఏ ఇండస్ట్రీలోనూ ఇవ్వట్లేదు. దానివల్ల ఈ ఆక్వా పరిశ్రమని ఈవేళ మన కోస్టల్ ఏరియాలో ఈవేళ 1400 కిలోమీటర్ల దూరంలో మన ఆంధ్ర చుట్టూ కూడా సీ కోస్ట్ ఉంది. సీ కోస్ట్ చుట్టూ కూడా ఆక్వాకల్చర్ ఉంది. ఈ ఆక్వాకల్చరే లేకపోతే ఈవేళ విలేజ్ల్లో కానీ రాష్ట్రంలో కానీ ఈవేళ వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఆక్వా ఇండస్ట్రీని ఏ విధంగా నిలబెట్టాలని తెలియజేస్తున్నాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమానికి సంబంధించి అంటే ఏ విధంగా కార్యాచరణ ఉండబోతున్నారు? ఈ రోజున గత 2 మాసాలుగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారులు ఎవరైనా సరే గిట్టుబాటు ధర కోసం చూస్తారు. గిట్టుబాటు ధర కోసం చూస్తానంటే ఈవేళ రైతు ఒక ప్రొడ్యూసరు. ఇది కల్చర్ మన కోస్టల్ ఏరియాలో వ్యవసాయానికి ఆల్టర్నేటివ్గా బతుకుదామని ఉద్దేశంతో ఏర్పడ్డ పరిశ్రమ. ఈ పరిశ్రమ ఈ రోజున దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యే స్టేజ్కి ఎదిగింది. అలాగే ఈ రోజున ఈ ఆక్వా రంగంలో సుమారు 40 లక్షల మంది బతుకుతున్నారు. రైతు అయితేనే, ఆ రైతు పండించే దగ్గర కూలీలు అయితేనే, అలాగే ఈ రైతు లీజుకు తీసుకుని ఆ భూమి గల దొరికితే ఏదో రకంగా సుమారు 40 లక్షల మంది ఈ ఆక్వా రంగం మీద బేస్ అయ్యి, అలాగే సుమారు ఈ 12 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుందంటే ఆ ఎక్స్పోర్ట్ ద్వారా బెనిఫిట్ పొందేవారు, ఆ ఎక్స్పోర్ట్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే GST, అలాగే విదేశీ మార్గదర్శనం ఇంత ముడిపడి ఉంది. చాలామంది యువత అయితే, చాలామంది యూత్ కూడా దీంట్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆక్వా పరిశ్రమ నమ్ముకున్న పరిస్థితి ఉంది. ఈ వరుస సంక్షోభాల నేపథ్యంలో ఏంటి వెనకడుగేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఈ చెరువులు ఎలాగంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి వెనక్కి వెళ్ళటం కష్టం. ఒకసారి ములిగిన తర్వాత దిగిన తర్వాత ములగటం లేకపోతే తేలటం అనేది చాలా కష్టం. అయితే
యువత ఇంతమంది భారీ స్థాయిలో యువత ముందరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే ఒక స్లోగన్ తోటి గత 10 సంవత్సరాలుగా ముందరకు రావడం జరిగింది. అయితే రైతుల్లో అవగాహన లేకపోవడం, ఈ ప్రభుత్వం కూడా ఈ మేక్ ఇన్ ఇండియా గురించి అవగాహన కల్పించకపోవడం, రైతులు ఆక్వా రంగంలో రైతులు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలను కానీ వివిధ రకాల హామీలను కానీ పొందడంలో వెనకబడి ఉన్నారు. అయితే ఈ కొత్తగా మన స్టేట్ ఫార్మర్స్ అసోసియేషన్, ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గాంధీ భగవాన్ రాజు గారు ఎన్నుకోబడడం జరిగింది. చాటుపల్లి నాగభూషణం గారు కూడా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రైతులకి అందబోయే గిట్టుబాటు సబ్సిడీల గురించి కూడా ఒక అవగాహన కల్పించి ముందర స్థాయిలో మేమందరం చదువుకున్న వాళ్ళందరూ ఈ ఆక్వా సాగులో దిగాం కాబట్టి మేమే ముందుండి ఈ ఆక్వా సాగులో వచ్చే సబ్సిడీలు రాయితీల గురించి రైతులందరికీ తెలియజేసి రైతులకు ఎంతో మేలు చేరేలా చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో అయితే ఆక్వా సంక్షోభం అయితే ఆక్వా పరిశ్రమ అయితే సంక్షోభంలో ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మొన్నటి వరకు పెంచిన రేట్లు తగ్గాయని సంతోషించే లోపులోనే మళ్ళీ పిడుగుపాటుగా మరి ధరలైతే ఫీడ్ కంపెనీలు రేట్లు అయితే పెంచాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా సంఘటితంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కూడా చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.